ఎపిసోడ్ 137 బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్. ఖుషి విజయ్ ఒడిలో అతన్ని హగ్ చేసుకుని ఆనందంగా కూర్చుంది. పవిత్ర ఈ తండ్రి కూతుర్ల ఇంటరాక్షన్ ను అడ్మైర్ చేస్తూ వీల్ చైర్ ను 101 రూమ్ లోకి పుష్ చేస్తూ తీసుకువచ్చింది. అతని ఇంట్లోకి రాగానే విజయ్ షూ క్యాబినెట్ నుండి చిన్న స్లిప్పర్స్ ను తీస్తూ, చెర్రీ బేబీ, ఇదిగో ఈ స్లిప్పర్స్ నీకోసమే అని చెప్పాడు. వావ్ డింపుల్ అంకుల్, ఈ స్లిప్పర్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. ఇవి నాకోసమే తెచ్చావా అంటూ ఖుషి చాలా ఎక్సైటెడ్ గా తన కోసం విజయ్ తీసుకువచ్చిన కార్టూన్ చెప్పులను చూస్తూ అడిగింది. తన మమ్మీ విజయ్ స్లిప్పర్స్ తెచ్చాడని ముందే చెప్పినా కూడా ఖుషి వాటిని చూడగానే చాలా సర్ప్రైజ్ అయింది. అవును, నీకోసమే తెచ్చాను క్యూటీ, వేసుకుని చూడు అంటూ నవ్వుతూ విజయ్ చెప్పగానే ఖుషి అతని కాళ్ల మీద నుండి కిందికి దిగి ఆ కార్టూన్ స్లిప్పర్స్ ను ట్రై చేసింది. ఆ చెప్పులను వేసుకుని పరిగెడుతూ, డింపుల్ అంకుల్, నాకు ఈ స్లిప్పర్స్ చాలా నచ్చాయి, బాగున్నాయి, థ్యాంక్ యూ, డింపుల్ అంకుల్ ఈస్ ద బెస్ట్ అంటూ హ్యాపీగా చెప్తూ విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఖుషి చూపిస్తున్న అఫెక్షన్ కి విజయ్ చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఈ లిటిల్ గర్ల్ నుండి థ్యాంక్ యూ కిస్ ను పొందినందుకు విజయ్ ఆనందానికి అంత లేకుండా పోయింది. విజయ్ ఈ ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ ను అతని ఇంట్లోకి ఇన్వైట్ చేశాడు. ఖుషి తన కొత్త చెప్పులు వేసుకుని ఇల్లంతా సంతోషంగా పరిగెడుతూ, డింపుల్ అంకుల్, పవి బేబీ రూమ్ కి నీ రూమ్ కి మధ్య ఇదొక్కటే గోడ కదా అంటూ గోడను చూపిస్తూ అడిగింది. అవును అన్నట్టుగా విజయ్ తల ఆడించాడు. ఈ అపార్ట్మెంట్ చాలా బాగుంది, కానీ డిజైన్ మాత్రం ఏం బాగోలేదు అంటూ ఖుషి బుంగమూతి పెడుతూ చెప్పగానే విజయ్ ఆశ్చర్యంగా, ఎందుకు చెర్రీ, ఏమైంది, ఈ డిజైన్ స్టైల్ నీకు నచ్చలేదా అంటూ కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ అడిగాడు. డింపుల్ అంకుల్, ఈ గోడను తీసేయచ్చు కదా, అప్పుడైతే నిన్ను పవి బేబీ రూమ్ లో నుండి కూడా చూడొచ్చు, ఈజీగా కలవచ్చు అంటూ క్యూట్ గా చెప్పింది ఖుషి. ఈ చిన్నారి మాటలు వినగానే తనకు పవిత్రను దగ్గర చేయడం కోసమే దేవుడు ఖుషీని పంపించాడేమో అని విజయ్ ఫీల్ అవుతూ, ఓ మై లిటిల్ చెర్రీ, నీ ఐడియా నాకు చాలా నచ్చింది, కానీ దీనికి నీ పవి బేబీ ఒప్పుకోవాలి అని మనసులో అనుకుంటూ, ఇట్స్ ఫైన్ చెర్రీ, నువ్వు ఇప్పుడు కూడా నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూడాలని ఎప్పుడు అనిపించినా ఫ్రంట్ డోర్ నుండి వచ్చేయచ్చు అంటూ వివరించాడు. కాని అది కష్టం, చుట్టూ తిరిగి రావడం చాలా టైరింగ్, ఇక్కడ డోర్ కడితే ఏమవుద్ది, ఈజీగా అటు ఇటు వెళ్ళొచ్చు అంటూ చిన్నగా నవ్వుతూ అడిగింది ఖుషి. విజయ్కి ఈ ఐడియా చాలా నచ్చింది, కాని దీనికి పవిత్ర ఒప్పుకుంటుందో లేదో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఇంకోవైపు ఖుషి తన మమ్మీను డింపుల్ అంకుల్ ను కలపాలని చాలా ట్రై చేస్తుంది. ఇండైరెక్ట్ గా విజయ్ కి తన మమ్మీని చూస్ చేసుకోమని సిగ్నల్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంది. పవిత్ర సడన్ గా ఫ్రిడ్జ్ లో నుండి ఐస్ క్రీమ్స్ తీసుకుని ఖుషి దగ్గరికి వస్తూ, నాకు తెలిసి ఇది నిజంగా మంచి ఐడియా, ఇక్కడొక డోర్ ఉంటే ఖుషి చెప్పినప్పుడు ఈజీగా రావచ్చు, లేదంటే చుట్టూ తిరిగి రావాలి అని చెప్పింది. ఖుషి హ్యాపీగా అవునన్నట్టు తల ఊపుతూ పవిత్ర చేతిలో నుండి ఐస్ క్రీమ్ ను తీసుకుంది. పవిత్ర మాటలు వినగానే విజయ్ షాక్ అయ్యాడు. నిజంగా మధుశ్రీ దీనికి ఒప్పుకుందా, లేక నేనే ఊహించుకుంటున్నానా, తను రియల్ గా 101 కి 102 కి సీక్రెట్ గా ఒక కనెక్టింగ్ డోర్ ఉంటే బాగుంటుందని అనుకుంటుందా అని మనసులో ప్రశ్నించుకుంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు. పవిత్ర ఈ విషయంలో వెనకడుగు వేసి వద్దు అనుకుంటుంది అనుకున్న విజయ్కి పవిత్ర ఆన్సర్ చాలా షాకింగ్ గా అనిపించింది. మిస్టర్ విజయ్, నేను సీరియస్ గా చెప్తున్నాను, ప్రతిసారి చుట్టూ తిరిగి నీ రూమ్ కి రావడం, మళ్లీ నా రూమ్ కి వెళ్లడం అనేది టైరింగ్ టాస్క్, ఒకవేళ ఇక్కడే డోర్ ఉంటే నేను కూడా ఈజీగా వచ్చేయచ్చు అంటూ పవిత్ర తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ను తింటూ చెప్పింది. విజయ్ ఇప్పటికే సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. కాని బయటికి మాత్రం సీరియస్ ఫేస్ ను మెయింటైన్ చేస్తూ,
కానీ నిజంగా ఈ ఐడియా ఓకేనా? ఐ మీన్, నువ్వు ఒక సింగిల్ లేడీ, నేను అంటూ తన మాటలను పూర్తి చేసేలోపే, మిస్టర్ విజయ్, మనం అందరికీ అనుమానం రాకుండా అరేంజ్ చేద్దాం. అంటే డోర్ను కవర్ చేయడానికి ఈ ప్లేస్లో బుక్ ర్యాక్ లాంటి వస్తువు ఏదైనా పెడదాం. అప్పుడు మన ముగ్గురికి మాత్రమే తెలుస్తుంది ఇక్కడ ఒక డోర్ ఉందని అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. పవిత్రకి తన ఇమేజ్ ఏమవుద్దో అనే ఆలోచన రాలేదు. తనకు కేవలం విజయ్కి దగ్గరగా ఉండాలని ఉంది. దానికోసం ఏం చేయడానికైనా పవిత్ర సిద్ధంగా ఉంది. కాని ఇంత చెప్పాక కూడా విజయ్ ఒప్పుకోకపోతే ఎలా అనే కంగారు కూడా తనలో ఉంది. డింపుల్ అంకుల్, మనం ఇక్కడ డోర్ కడదామా? ఒక పెద్ద డోర్ అంటూ గోడ మీద గీస్తున్నట్టు చూపిస్తూ అడిగింది ఖుషి. ఓకే, అయితే నేనెవరికైనా చెప్పి రేపు డోర్ సెట్ చేపిస్తాను అంటూ విజయ్ ఒప్పుకున్నాడు. ఇటువంటి బెనిఫిషియల్ ఆఫర్ను వదులుకోవాలని విజయ్కి ఏమాత్రం లేదు. విజయ్ ఒప్పుకున్నందుకు పవిత్ర మనసులో చాలా సంతోషపడింది. విజయ్ ఇమ్మీడియట్ గా సురేష్ కి కాల్ చేసి డోర్ విషయాన్ని హ్యాండిల్ చేయమని ఆర్డర్ చేశాడు. సురేష్ తో కాల్ మాట్లాడిన తర్వాత పవిత్ర ఖుషి వైపుకి తిరిగి, మీరిద్దరూ ఇప్పటికే చాలా టయర్డ్ అయి ఉన్నారు. సో ముందు కొంచెం రెస్ట్ తీసుకోండి. నేను వెళ్లి మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ స్వీట్ గా చెప్పాడు విజయ్. లేదు మిస్టర్ విజయ్, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చేస్తాను అంటూ పవిత్ర విజయ్ను ఆపుతూ కిచెన్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. విజయ్ పవిత్రను వెళ్లనివ్వకుండా ఆపుతూ, డోంట్ వరీ మధుశ్రీ, ఈ ఒక్క రోజుకి డిన్నర్ను ప్రిపేర్ చేస్తాను. నాకేం కాదు, జాగ్రత్తగా చేస్తాను అంటూ బదులు ఇచ్చాడు. పొద్దున నుండి సమీరకి చాలా ఐటమ్స్ నేర్పించడం వల్ల కొన్ని ఇంగ్రీడియంట్స్ కిచెన్లోనే మిగిలిపోయాయి. విజయ్ వాటిని యూజ్ చేసి ఒక మంచి ఫీస్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. విజయ్కి వంట చేయొచ్చని వినగానే ఖుషి అతని వీల్ చైర్ మీద తలను పెట్టి విజయ్ హ్యాండ్సమ్ ఫేస్ ను సర్ప్రైజ్ తో చూస్తూ, డింపుల్ అంకుల్, నీకు కుకింగ్ వచ్చా? వావ్, నాకు కుకింగ్ చేసే అంకుల్స్ అంటే చాలా ఇష్టం అంటూ పొగిడింది. అఫ్కోర్స్, ఏ అమ్మాయి అయినా అబ్బాయిలకు కుకింగ్ స్కిల్స్ తెలిసి ఉంటేనే బావుంటుందని ఫీల్ అవుతుంది. ఖుషి కూడా అంతే. తన డాడీ ఎలా ఉండాలని అనుకుందో విజయ్ కూడా అలాగే ఉన్నాడు. తన మమ్మీ, విజయ్ ఇలాగే వాళ్ల రిలేషన్ను మెయింటైన్ చేసుకుంటూ తొందరలోనే ఒక కపుల్ అవ్వాలన్నదే ఖుషి బేబీ కోరిక. ఒకవేళ తన ఆశ ప్రకారమే విజయ్, పవిత్ర ఒకటైతే ఖుషీకి డాడీ దొరుకుతాడు. ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్ దొరుకుతాడు. విజయ్ పవిత్రను కన్విన్స్ చేసి డిన్నర్ చేయడం కోసం కిచెన్ కి వెళ్లిపోయాడు. పవిత్ర ఖుషీతో పాటు సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ పెట్టింది. పొద్దున్నుండి పార్కులో ఖుషీతో ఆడడం వల్ల పవిత్ర కాళ్లు లాగుతున్నాయి. సో విజయ్ డిన్నర్ చేసేలోపు నిద్రపోవాలని అనుకుంది. చాలా టయర్డ్ అవ్వడం వల్ల ఇన్స్టెంట్ గా నిద్రలోకి జారుకుంది. ఖుషీ కూడా కార్టూన్స్ చూస్తూ పవిత్రను పట్టుకుని అలాగే నిద్రపోయింది. కొద్దిసేపటి తరువాత విజయ్ వంట ప్రిపేర్ చేశాడు. డిన్నర్ చేయడం కోసం ఖుషీని, పవిత్రని పిలుద్దామని హాల్లోకి రాగానే ఈ ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ ఒకరినొకరు హక్ చేసుకుని సోఫాలో క్యూట్ గా నిద్రపోవడం గమనించాడు. ఇంత పీస్ఫుల్ గా నిద్రపోతున్న ఈ ఇద్దరిని డిస్టర్బ్ చేయాలని విజయ్కి అనిపించలేదు. అందుకే వాళ్లను డిన్నర్ చేయడం కోసమని నిద్రలేపలేదు. ఎలాంటి చప్పుడు చేయకుండా మెల్లగా వెళ్లి టీవీను ఆఫ్ చేసి బెడ్రూంలో నుండి ఒక బ్లాంకెట్ ను తెచ్చాడు. ఏసీ ఆన్లో ఉండడంతో పవిత్ర, ఖుషీలకు ఎక్కడ జలుబు అవుతుందేమో అన్న దిగులుతో వాళ్లను బ్లాంకెట్ తో కవర్ చేయాలని అనుకుని వాళ్లకు కప్పుతూ ఉండగా సడన్ గా పవిత్ర మేల్కొంది. తను కళ్ళు తెరిచేసరికి విజయ్ వాళ్ల మీద బ్లాంకెట్ కప్పుతూ ఉన్నాడు. ఆ క్షణంలో పవిత్ర మనసు విజయ్ చూపిస్తున్న అఫెక్షన్తో ఉప్పొంగిపోయింది. పవిత్ర సడన్ మూమెంట్ వల్ల ఆ చిన్నారి నిద్ర కూడా పాడయి తను కూడా లేచింది. ఖుషి నిద్రమత్తులో మూసుకుపోతున్న కళ్లను సగం తెరిచి, డాడీ, డిన్నర్ రెడీ అయ్యిందా? నాకు ఆకలిగా ఉంది అని అడిగింది. ఖుషి
తనను డాడీ అని పిలవడం విని విజయ్ సడన్ గా షాక్ అయ్యాడు. అలా పిలిచిన ఆ ఒక్క క్షణం ఖుషీ నిజంగానే తన కూతురు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. కాని మళ్లీ మనసులో ఆలోచిస్తూ, నో, అయినా నాకు ఇంత క్లెవర్ కూతురు పుట్టే అదృష్టం లేదు. మేబీ చెర్రీ బేబీకి తన డాడీ గుర్తుకొస్తున్నాడు కావచ్చు అంటూ తన్ను తానే కన్విన్స్ చేసుకున్నాడు విజయ్. వెంటనే ఖుషీ నుదుటిని ప్రేమగా నిమురుతూ, ఎస్ చెర్రీ బేబీ, డిన్నర్ రెడీ అయ్యింది, వెళ్ళి తిందామా అని నవ్వుతూ అడిగాడు. ఖుషీ వెంటనే సోఫా నుండి కిందికి దిగి తనను ఎత్తుకోమని సిగ్నల్ ఇస్తూ చేతులను చాచింది. విజయ్ ఇమ్మీడియట్ గా ఖుషీని ఎత్తుకొని అతని కాళ్ల మీద కూర్చోబెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లాడు. ఖుషీ చేతులు కడుక్కొని చైర్ మీద కూర్చుని ఫుడ్ కోసం రెడీగా ఉంది. టేబుల్ మీద అరేంజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ను చూడగానే, వావ్, చాలా ఫుడ్, డింపుల్ అంకుల్ ఈజ్ ద బెస్ట్. డింపుల్ అంకుల్ కి నేను 100 మార్క్స్ ఇస్తున్నాను అంటూ టేబుల్ మీద ఫుడ్ ను స్మెల్ చేస్తూ ఎక్సైటెడ్ గా చెప్పింది. పవిత్ర కూడా నవ్వుతూ, అవును, నేను కూడా 100 మార్క్స్ ఇస్తున్నాను అంది. విజయ్ షైగా ఫీల్ అవుతూ బ్లష్ అవుతూ, థ్యాంక్ యూ, మీ ఇద్దరి నుండి ఈ కాంప్లిమెంట్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ సమాధానమిచ్చాడు. విజయ్ పవిత్ర ఖుషీల వైపు తన జెంటిల్ చూపులతో హ్యాపీగా చూశాడు. ఖుషీ కడుపు ఫుల్ గా నిండే వరకు హ్యాపీగా తింటూ విజయ్ను పొగడ్తలతో ముంచెత్తింది. ఇంకోవైపు విజయ్ ఖుషీకి ప్రేమగా ఫుడ్ ను సర్వ్ చేస్తూ ఉన్నాడు. పవిత్రకి ఈ సీన్ చాలా నచ్చింది. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ మనస్ఫూర్తిగా తన మనసు సంతోషపడుతుంది. తనకు కావాల్సింది ఇదే. ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటున్నది కూడా ఇదే. ఒక సింపుల్ లైఫ్, హస్బెండ్, బేబీ, అ హ్యాపీ ఫ్యామిలీ, అంతే. ఇంతకన్నా ఎక్కువ ఏ అమ్మాయికి కావాలి? ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 138. అంత ఈజీగా వదిలిపెట్టను. డిన్నర్ చేసిన తర్వాత పవిత్ర ఖుషితో కలిసి 102 రూమ్ కి వచ్చేసింది. ఖుషీని నిద్రపుచ్చి మళ్లీ 101 కి విజయ్ కి ఆక్యుపంచర్ చేయడానికి వెళ్లాలి. పవిత్ర నిద్రపోయే ముందు ఖుషీకి స్నానం చేపించింది. కాని ఖుషీ మాత్రం తన మమ్మీతో కలిసి మళ్లీ 101 కి వెళ్తానంటూ మారం చేయడంతో వేరే దారి లేక ఆ చిన్నారిని తీసుకుని ఆక్యుపంక్చర్ కిట్ తో విజయ్ రూంలోకి వెళ్ళింది. విజయ్ అప్పుడే షవర్ చేసి బయటికి వచ్చాడు. హాల్లో తన ఫేవరెట్ లేడీస్ కూర్చుని ఉండడం చూసి సర్ప్రైజ్ అయ్యాడు. పవిత్ర, ఖుషి సేమ్ కలర్, సేమ్ డిజైన్ ఉన్న నైట్ డ్రెస్ లో ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే తల్లి కూతుర్లను చూసినట్టు విజయ్కి అనిపించింది. విజయ్ ఖుషి వైపుకి చూస్తూ, చెర్రీ, నువ్వింకా పడుకోలేదా అని అడిగాడు. ఖుషి విజయ్ సాఫ్ట్ వాయిస్ ను వినగానే సోఫా నుండి జంప్ చేస్తూ, డింపుల్ అంకుల్, నాకొక కథ చెప్తావా? ఏదైనా కథ వింటేనే నాకు నిద్ర పట్టుద్ది, లేదంటే నాకు నిద్ర రాదు అంటూ క్యూట్ గా అడిగింది. మిస్టర్ విజయ్, నేనెంత ట్రై చేసినా ఖుషి పడుకోవడం లేదు. అందుకే ఇక్కడికి తీసుకునొచ్చాను. తనకొక బెడ్ టైం స్టోరీ చెప్తావా? అంతలోపు నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని పవిత్ర కూడా అడిగింది. అఫ్కోర్స్, క్యూట్ చెర్రీ బేబీ కోసం ఈ స్వీట్ డింపుల్ అంకుల్ ఏదైనా చేస్తాడు. చెప్పు చెర్రీ, నీకు ఎలాంటి కథలంటే ఇష్టం అని నవ్వుతూ అడిగాడు. ఈ చిన్నారితో ఇంకొంత టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చినందుకు విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏదైనా ఓకే, డింపుల్ అంకుల్ చెప్తే చాలు, ఏ స్టోరీ అయినా నాకు ఇష్టమే అంటూ ఎగ్జైటెడ్ గా చెప్పింది. ఖుషీకి విజయ్ వాయిస్ చాలా నచ్చింది. అతని వాయిస్ వింటుంటే తనకు తెలియని ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ కలుగుతుంది. అందుకే ఖుషీ ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదు అని అనుకుని విజయ్ను స్టోరీ చెప్పమని అడిగింది. ఓకే, ఇలారా అంటూ విజయ్ ఖుషీ కోసం అతని చేతులను చాచి పిలిచాడు. ఖుషీ విజయ్ దగ్గరికి వెళ్లి, థాంక్యూ డింపుల్ అంకుల్, కానీ నాకు బెడ్ లో కూర్చొని వినాలని ఉంది అంటూ
ఆనందంతో చప్పట్లు కొడుతూ అడిగింది. అలాగే అని చెప్పి విజయ్ తన వీల్ చైర్ను బెడ్రూమ్ వైపు టర్న్ చేయగానే, పవి బేబీ మమ్మల్ని పుష్ చెయ్యి అని చెప్తూ విజయ్ ఒడిలో కూర్చుంది ఖుషి. ఖుషి ఈ ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ ను ఇంకా పెంచడానికి తనకు తోచిన విధంగా ట్రై చేస్తూనే ఉంది. పవిత్ర తన స్మార్ట్ కూతురుని మనసులో పొగుడుతూ వాళ్ళిద్దరినీ బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్లిన వెంటనే ఖుషి ఉత్సాహంగా బెడ్ ఎక్కి మధ్యలో పడుకుని, డింపుల్ అంకుల్ ఇక్కడ పడుకో అంటూ ఒక సైడ్ కి చూపిస్తూ చెప్పింది. విజయ్ ఖుషి పక్కన పడుకోవడానికి వెళ్లడం చూసి, మిస్టర్ విజయ్ నీకు సహాయం కావాలా అని అడిగింది. కాని విజయ్ పర్లేదు అని చెప్తూ బెడ్ కి ఒక పక్కన స్పెషల్ గా తన కోసమే బిల్డ్ చేపించుకున్న హ్యాండిల్ ను పట్టుకుని బెడ్ మీదకి ఎక్కాడు. విజయ్ ప్రతిరోజు వీల్ చైర్ నుండి ఈ హ్యాండిల్ సహాయంతో బెడ్ ఎక్కి అతనికి అలవాటైపోయింది. తను బెడ్ మీదకు ఎక్కి కూర్చున్న స్పీడ్ కి ఎవరూ విజయ్ నడవలేడు అని గమనించలేరు. విజయ్ ఖుషీకి ఎడమ పక్కన పడుకున్నాడు. ఖుషీ తనకు కుడివైపున ఉన్న స్పేస్ ను చూపిస్తూ, పవి బేబీ నువ్వు ఇక్కడ వచ్చి పడుకో అంటూ నవ్వుతూ పిలిచింది. పవిత్రకి డైరెక్ట్ గా బెడ్ మీదకి జంప్ చేసి విజయ్ కౌగిలిలో నవ్వుతూ పిలిచింది. పవిత్రకి డైరెక్ట్ గా బెడ్ మీదకి జంప్ చేసి విజయ్ కౌగిలిలో దూరిపోవాలని ఉన్నా తన స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ తో విజయ్ ను భయపెడుతుందేమో అని అనుకుని మౌనంగా నిల్చుండిపోయింది. కాని ఖుషీ విజయ్ తన వైపుకి ఆసక్తిగా ఆన్సర్ కోసం ఎదురు చూడటం చూసి, అది నాకు తెలిసి ఇది మంచి ఐడియా కాదు అంటూ లవ్ సిగ్ గర్ల్ లా బ్లష్ అవుతూ సిగ్గుపడుతూ చెప్పింది. పవిత్ర ఆన్సర్ కి ఖుషీ షాక్ అయింది. ఓ మై గాడ్ మమ్మీ, నేను నీకోసం ఇంత కష్టపడి ఒక ఛాన్స్ క్రియేట్ చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు? నీకు డింపుల్ అంకుల్ అంటే ఇష్టం లేదా? కమాన్ మమ్మీ, నాకు ఈ డాడీ బాగా నచ్చాడు అంటూ మనసులో గట్టిగా అనుకుంది. ఇక వీళ్లు ఈజీగా దగ్గరయ్యేలా లేరని ఖుషి ఏడ్చినట్టు నటించడం మొదలుపెట్టింది. నేను ఎప్పుడూ ఇంతే, చిన్నప్పటి నుండి నాకు డాడీ లేడు. మమ్మీ నా కోసం ఖర్చుపడి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. నేనెప్పుడూ ఒంటరిగానే ఉంటాను. నాకు కూడా మా ఫ్రెండ్స్ లాగా మమ్మీ డాడీతో ఆడుకుంటూ వాళ్ల మధ్య పడుకుని కథలు వింటూ నిద్రపోవాలని ఉంది. పవి బేబీ, డింపుల్ అంకుల్, మీరు నాకు ఆ కోరిక తీర్చడానికి హెల్ప్ చేస్తారా? ప్లీజ్ కొద్దిసేపు మీ ఇద్దరూ నాకు మమ్మీ డాడీ లాగా ఉండొచ్చు కదా అంటూ ఏడుస్తూ సెంటిమెంటల్ గా చెప్పింది. ఇంత క్యూట్ గర్ల్ ఏడుస్తుంటే ఎవరు తనకు అడ్డు చెప్పలేరు. విజయ్ మనసు వెంటనే కరిగిపోయింది. మధుశ్రీ, పర్లేదు, వచ్చి చెర్రీ పక్కన పడుకో. చూస్తుంటే ఈ లిటిల్ చెర్రీ నిజంగానే బాధపడుతున్నట్టుంది అని ఖుషీ కళ్లను తుడుస్తూ చెప్పాడు విజయ్. పవిత్ర ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చాలా సంతోషపడింది. తన ముఖం మీద ఏర్పడుతున్న స్మైల్ ను దాచుకుంటూ మదిలో తన కూతురు తెలివిని మెచ్చుకుంటూ, అలాగే ఖుషీ, ఇక ఏడవకు, నేను వచ్చి పడుకుంటాను అని బయటికి చాలా కూల్గా బిహేవ్ చేసింది. పవిత్ర ఖుషీకి ఇంకో పక్కన పడుకోగానే విజయ్ ఖుషీ తలను ప్రేమగా నిమురుతూ అతని డీప్ వాయిస్ తో స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. అతని అందమైన స్వరం తోడవడంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. విజయ్ స్టోరీ చెప్తుండగా పవిత్ర ఖుషీ మాత్రం అతని అందమైన ఫేస్ ను చూస్తూ అతని స్వీట్ వాయిస్ లో మైమర్చిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో రోజులు, ఎన్నో తీయని జ్ఞాపకాలతో నిండిపోయినా ఈ రోజు మాత్రం విజయ్ ఎప్పటికీ మర్చిపోలేడు. కంప్లీట్ గా ఒక హ్యాపీ డే అని చెప్పొచ్చు. విజయ్ కి ఈ సంతోషం ఇలాగే ఫర్ ఎవర్ గా ఉంటే బావుండు అని అనిపించింది. ఖుషీ పవిత్రతో హ్యాపీగా ఉన్న ఈ ఒక్క క్షణం ఫ్రీజ్ అయ్యి జీవితాంతం అలాగే ఆగిపోతే బాగుండు అని ఫీల్ అయ్యాడు. ప్రేమ ఉన్న లోకంలోనే ద్వేషం కూడా ఉంటుందన్నట్టు సంతోషం వెనుకే బాధలు, కష్టాల వెనుకే నవ్వులు నడిచి వస్తాయన్నట్టు పవిత్ర హ్యాపీగా ఉంటే ఇంకోవైపు తన హ్యాపీనెస్ ను ఎలా చెడగొట్టాలా అని జింక కోసం వెతికే పులిలా మీరా అవకాశం కోసం ఎదురుచూస్తుంది. హీరోయిన్ మీరా తన అపార్ట్మెంట్లో కళ్ల నిండా కోపంతో, మనసు నిండా ద్వేషంతో
తలనిండా ఈవిల్ ప్లాన్స్ తో కూర్చుని ఉంది. ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని చిన్నగా నవ్వుతూ, సో రవికుమార్ ఇంకా స్పృహలోకి రాలేదు అంతేనా అని అడిగింది. అవును మేడం, ఇంకా స్పృహలోకి రాలేదు అంటూ మీరా అసిస్టెంట్ అక్షర బదులు ఇచ్చింది. ఓ, కాని అతను స్పృహలోకి రాగానే మన పేరు చెప్తే మనం చిక్కుల్లో ఇరుక్కుంటాం అని మీరా కొంచెం కంగారుగా అంది. మేడం, ఎలాగో రవికుమార్ మనం చెప్పినట్టు చేయలేదు, మధుశ్రీకి ఏం కాలేదు కాబట్టి అతనికి డబ్బులు ఇవ్వడం ఆపేద్దాం. నాకు తెలిసి రవి మనల్ని మోసం చెయ్యడు, అతని గురించి నాకు తెలుసు. సో మనం ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఓ అవును మ్యామ్, మీ హ్యాండ్ ఫ్రాక్చర్ ఆల్రెడీ హీల్ అయిందని రేపు మీరు డాక్టర్ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నేను దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. సో మీరు సెట్కి వెళ్తే ఆ మధుశ్రీ ఎలాగో తప్పుకోవాల్సొస్తుంది. తను ఆఫ్టరాల్ ఒక స్టంట్ ఉమెన్ మాత్రమే. తనకు మీకు అసలు కంపారిజనే అవసరం లేదు. అలాంటిది పేరు కూడా లేని నటి కోసం మీరు మీ కెరియర్ని పాడు చేసుకోవడం ఎందుకు అంటూ అక్షర 4 మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించింది. మీరా అమలు చేస్తున్న ప్లాన్స్ ను చూసి అక్షర భయపడి ఇలా సలహా ఇచ్చింది. కాని మీరా ఈ విషయాన్ని ఇంత తొందరగా వదిలేలా లేదు. మధుశ్రీ వల్ల తన గౌరవం, పరువు, వాల్యూ మొత్తం పోయింది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ తనను వదిలిపెట్టను అని మీరా డిసైడ్ అయ్యింది. వెళ్ళి ప్రూఫ్ తీసుకురా, నేనంత ఈజీగా ఆ మధుశ్రీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హా, ఇంకా ఆ ప్రాప్ మాస్టర్ రవికుమార్ విషయంలో కూడా కేర్లెస్ గా ఉంటే అవ్వదు. అన్నీ క్లియర్గా ఉండాలి. సో నాకు ఇలాంటి చెత్త సలహాలివ్వడం ఆపేసి వెళ్ళి నేను చెప్పిన పని చూడు అంటూ మీరా తన అసిస్టెంట్ అక్షర మీద అరిచింది. ఇక అక్షర అక్కడ్నుండి వెళ్తుండగా మీరా అక్షరను మళ్లీ పిలిచి తన చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. అక్షరకి మీరా చెప్పినట్టు చెయ్యాలని లేదు, కాని అలా అని మీరాకి తిరగబడలేదు కూడా. ఇష్టం లేకున్నా మీరా చెప్పినట్టు చేయడానికి డిసైడ్ అయ్యి అర్ధరాత్రి ప్లాన్ అమలు చేయడానికి వెళ్లిపోయింది. మీరా వైన్ తాగుతూ, మధుశ్రీ, రేపటితో నీ చాప్టర్ ఫినిష్ అంటూ అరుస్తూ అలాగే నిద్రపోయింది. ఉదయం కాగానే పవిత్ర లేచి ఖుషీని పొద్దునే తన తాతయ్య ఇంట్లో డ్రాప్ చేసింది. ఈరోజు సోమవారం కావడంతో ఖుషీకి షూట్ ఉంది. సో ఖుషీని డ్రాప్ చేశాక డైరెక్ట్ గా అటు నుండి స్ట్రెయిట్ గా సెట్ కి వెళ్ళింది. ఈ మధ్య ఏదో కారణంగా దామిని కొన్ని రోజులుగా లీవ్ తీసుకుంది. సో ఈ 2-3 రోజుల్లో పవిత్రకి ఇద్దరు మిత్రులు సినిమా షూటింగ్ లేదు. అందుకే తన ఫోకస్ మొత్తాన్ని హీరో షూటింగ్ మీద పెట్టింది. పవిత్ర సెట్ కి చేరుకోగానే ప్రాప్ మాస్టర్ రవికుమార్ కండిషన్ గురించి వారి నోట వీరి నోట వింటుంది. రవికుమార్ డేంజర్ నుండి బయటపడ్డా కూడా ఇంకా ఐసీయూలోనే ఉన్నాడని, ఇంత జరిగాక కూడా బ్రతికి ఉండడం చాలా లక్కీ అని అందరూ స్టాఫ్ అనుకుంటున్నారు. ఈ స్టూడియో వాళ్లు ఆల్రెడీ రవికుమార్కి కొంత పరిహారం చెల్లించారు. అంతేకాదు డైరెక్టర్ వేణుగోపాల్ ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేపించాడు. ఇన్వెస్టిగేషన్లో సిమెంట్ పౌడర్లో యాసినిక్ ట్రయాక్సైడ్ అనే కెమికల్ కలిసినట్టు తేలింది. కాని ఇంకా అంతుచిక్కని విషయం ఏంటంటే, ఈ సిమెంట్ తీసుకొచ్చింది, అందులో కెమికల్ కలిపింది ఒకరేనా లేక వేరేవారా అన్నది. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం చాలా ప్రైవేట్ గా మీడియాకి, ప్రజలకు తెలియకుండా జరిగింది. అసలు బయట జనాలకు హీరో సెట్లో ఇలాంటి ఘటన జరిగినట్టు కూడా ఇంకా తెలియదు. స్టాఫ్ అందరూ ఈ ఇన్సిడెంట్ తొందరగా సెటిల్ అవుద్ది కావచ్చు అని అనుకున్నారు. కాని సిమెంట్లో పాయిజన్ కలిపి ఉంటారని, అది కూడా ఎవరో కావాలనే చేశారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ సెట్లో పవిత్ర, కిరణ్ ఒక సీన్ షూట్ చేయడానికి రెడీ అవుతుండగా సడన్ గా సెట్ దగ్గరికి పోలీసులు వచ్చారు. ఇక ఈ హీరో మూవీ ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ డ్రామా అవడం వల్ల కొంతమంది సైడ్ యాక్టర్స్ పోలీస్ యూనిఫామ్ ను ధరించి ఉన్నారు. సో నిజంగా సెట్ దగ్గరికి పోలీసులు వచ్చిన విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. ఒక పోలీస్ సెట్ స్టేజ్ మీదకు సడన్ గా ఎంటర్ అవుతూ షూటింగ్ ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. డైరెక్టర్ వేణుగోపాల్ ఈ పోలీస్ ను చూసి ఖాకీ కాస్ట్యూమ్లో ఉన్న ఆర్టిస్ట్ అనుకుని, అరే ఏంటిది, ఎన్నిసార్లు చెప్పాలి, సడన్ గా కెమెరా ముందుకు ఎవరు రమ్మన్నారు, కెమెరా రోల్ అవుతుంది, నీకు కనిపించడం లేదా అంటూ గట్టిగా అరిచాడు. ఉప్పినంత ప్రేమ